తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. శ్రీకాళహస్తిలో వన్ టౌన్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని గంజాయి బ్యాచ్ దాడి చేసింది. హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై గంజాయి బ్యాచ్ దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. ఇటీవల ఎల్ఐసి రోడ్లో జిమ్ నిర్వాహకుడు శివపై కూడా గంజాయి బ్యాచ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్కిట్ కాలేజ్ రోడ్లో ఒక ఇంట్లో బైక్ చోరీ చేసింది గంజాయి బ్యాచ్. కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనం వాపోతున్నారు. తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోవడం మనం చూస్తున్నాం. పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చూస్తున్నాం. శ్రీకాళహస్తి వన్ టౌన్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని మరీ గంజాయి బ్యాచ్ దాడి చేసిన పరిస్థితి. హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఆయన గంజాయి బ్యాచ్ ఆయన పైన దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎల్ఐసి రోడ్లో జిమ్ నిర్వాహకుడిపై కూడా ఈ గంజాయి బ్యాచ్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఒక ఇంట్లో బైక్ కూడా చోరీ చేసింది గంజాయి బ్యాచ్. ఏకంగా కానిస్టేబుల్ పైనే గంజాయి బ్యాచ్ దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని జనం ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.